వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యూరియా కోసం ధర్నాకు దిగిన రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు. అమీలియా హాస్పిటల్ వారి వినాయక విగ్రహం నిమజ్జనం కార్యక్రమం ఆనందోత్సవాలు. పాలకుర్తి కొడకండ్ల మండలాలలో 10 రోజులుగా యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు. జనగామ జిల్లా దేవరపల మండలంలోని కొలువై ఉన్న విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమన్ల ఝాన్సీ రెడ్డి. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరు వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, మానవత్వం చాటడంలో దాతృత్వం, సామాజిక సేవా కార్యక్రమాలలో కర్నూలు ప్రగతి సమితి ఎల్లప్పుడూ ముందుంటుందని వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం శ్రీహర్ష అన్నారు. కర్నూలుకు చెందిన నవాజ్ ఖాన్ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ సమయంలో కేపీఎస్ తరపున సుమారు 2.5 నెలల పాటు వైద్యులతో సమన్వయం చేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ వెసులుబాటు కల్పించడంలో కేపీఎస్ కీలక పాత్ర పోషించింది. ఇటీవల నవాజ్ ఖాన్ పూర్తిగా కోలుకున్నారు. ఈ సందర్భంగా నవాజ్ ఖాన్ కుటుంబ సభ్యులు ఆదివారం బిర్లా కాంపౌండ్లోని కేపీఎస్ కార్యాలయంలో శ్రీహర్షను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో బైపాస్ సర్జరీ చేయించుకున్న చైఫ్ రాఘవన్ శ్రీహర్ష పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా శ్రీహర్ష మాట్లాడారు. కర్నూలు పట్టణం నందు బుధవారపేటలో గల సుశీల నేత్రాలయం మరియు మెటర్నిటీ హాస్పిటల్ను శ్రీ ఆకే రవి కృష్ణ ఐపీఎస్ సందర్శించడం జరిగింది. నేత్రదానం కరపత్రాల విడుదల, నేత్రదానం ఆవశ్యకతపై ప్రచురించిన కరపత్రాలను మరియు నేత్రదానం ప్రతిజ్ఞ ఫారంలను శ్రీ ఆకే రవి కృష్ణ ఐపీఎస్ విడుదల చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనకున్న సమాచారం మేరకు రాష్ట్రంలో ఈ 14 నెలల్లో నమోదైన కేసులలో కూడా రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అఫీషియల్గా మాట్లాడినట్టు బయట సమాచారం లేదు. రెండవది, కొన్ని కీలక కేసుల విచారణలో మాత్రమే ఎస్పీ స్థాయి అధికారి పాల్గొన్నారు. ఇప్పుడు అరుణ కేసులో జిల్లా ఎస్పీ పాల్గొన్నారు. అంటే కేసు గ్రావిటీ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. మొత్తానికి రౌడీ షీటర్ శ్రీకాంత్ అతిపెద్ద నేర సామ్రాజ్యం నిర్మించారు. అసెంబ్లీలో బిల్లు పెట్టి జీవో పాస్ చేయడానికి 20 నెలలు ఎందుకు టైం వేస్ట్ చేశారు? ఈ పని అప్పుడే చేసి ఎన్నికలకు వెళ్లాల్సింది. మార్చి 2024 జీవో నెంబర్ 26న బీసీ కమిషన్ ద్వారా తీసుకొచ్చారు. ఆ తర్వాత బీసీ కమిషన్ మాయమైంది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. అధ్యక్ష, 42% రిజర్వేషన్ ఇస్తున్నామన్నారు అధ్యక్ష. బిల్లు తీసుకొస్తాం, బిల్లు తర్వాత జీవో తీసుకొస్తామని చెప్పారు. నేను గౌరవ ముఖ్యమంత్రి సూటిగా అడుగుతున్నాను, ఈ రాష్ట్రం యొక్క అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత బిల్లు పాస్ అయినాక జీవో ఇవ్వాలంటే మరి ఈ 22 నెలలు ఏం చేసింది? మరి అప్పుడే మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలలు ఇస్తామని చెప్పి కామన్ డిక్లేర్ ఇచ్చింది కదా. అదే రోజు మీరు జీవో వచ్చి ఎన్నికలు పోవస్తుండే కదా. మరి ఎందుకు జీవో వేయకుండా సుమారు 6 కమిటీలు వేసిన అధ్యక్ష? నేను ఒకటి వరుసగా మీకు చెప్తున్నా అధ్యక్ష,
మీరు నిజంగానే ఈ రోజు కార్యక్రమం చేసే విధంగా అప్పుడే చేస్తే గిట్ట మీరు ఈ జీవో నెంబర్ 26 తీసుకొచ్చిండ్రు. జీవో నెంబర్ 26 మార్చి 2024 తీసుకొచ్చారు. బ్యాక్వర్డ్ క్లాస్ డిపార్ట్మెంట్ నుంచి జీవో ఇష్యూ చేసిన అధ్యక్ష. ఆ జీవోలో క్లియర్ గా రిజర్వేషన్ పాస్ చేసినాం, కులగన్న సర్వే చేస్తామని చెప్పేసి చేయడం అధ్యక్ష. ఈ జీవో నెంబరు బీసీ కమిషన్ ద్వారా వచ్చింది 26. దాని తర్వాత బీసీ కమిషన్ మాయమైంది, లేదు బీసీ కమిషన్. జీవో నెంబర్ 18 తీసుకొచ్చిండ్రు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా బీసీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేస్తామని చెప్పింది అధ్యక్ష. ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షన కమిటీ చేశారు, బీసీ కమిషన్ మాయమైంది అధ్యక్ష. అది ఏదో తర్వాత నేను ఇవన్నీ ఎందుకు కోటి చెప్తున్నా అంటే సేమ్ ఇదే బీహార్ జరిగింది కాబట్టి చెప్తున్నా అధ్యక్ష. మేము దయచేసి మేము రాజకీయంగా మాట్లాడలేదు, మా సూచన పరిణామం తీసుకుంటే ఈ బిల్లు పాస్ అయ్యి రాజ్యాంగ పరంగా మన చిక్కులు లేకుండా యాభై చిక్కులు కావాలని కోరుకున్న వ్యక్తిని మేము. కాబట్టి జీవో నెంబరు 18 తీసుకొచ్చారు అధ్యక్ష. తాను తెరకెక్కించిన బార్బారిక్ సినిమాకు ప్రేక్షకులు రాకపోవడంతో డైరెక్టర్ మోహన్ శ్రీవత్సబోరును ఏడ్చారు. అలాగే తన చెప్పుతో తాను కొట్టుకున్నారు. బార్బారిక్ ఆడుతున్న థియేటర్కు వెళ్ళగా 10 మంది ప్రేక్షకులు ఉన్నారు. వారిని సినిమా ఎలా ఉందని అడగ్గా బాగుందని చెప్పారు. కానీ ప్రేక్షకులకు సినిమాకు రావడం లేదు. ఈ సినిమా కోసం 2.5 ఏళ్లు కష్టపడ్డా. నేను ఆత్మహత్య చేసుకుంటానని నా భార్య భయపడుతుందని వాపోయారు. నేను డైరెక్టర్ అని చెప్పకుండా ఒక్కొక్కరికి అడిగాను భయ్యా, సినిమా ఎలా ఉంది, సినిమా చాలా బాగుంది అన్నారు. నిజం చెప్పండి భయ్యా, నేను డైరెక్టర్ని అని అంటే, సార్ డైరెక్టరా మీరు అని హక్ చేసుకుని సినిమా చాలా బాగుంది సార్ అని అంటే నాకు కళ్ళలో నీళ్ళు ఆగా. ఎందుకు మరి 10 మంది థియేటర్లో ఉన్నారు, 15 మంది థియేటర్లో ఉన్నారు, ఎందుకు నాకు అర్థం కాలేదు. అంటే ఏం చేస్తే వస్తారు? నేను ఇంత 2.5 ఏళ్ళు పిచ్చుకొక్కలా కష్టపడ్డాను, 2.5 ఏళ్ళు. మీకు ఒకటి చెప్పాలి, నేను నిన్న సాటర్డే ఆఫీసులో చిన్న మనస్తాపం అయింది. థియేటర్కి ఎవరు రావట్లేదని చెప్పేసి ఇంటికి వెళ్ళాను. మా ఆవిడ సినిమా 4:40 షోకి వెళ్ళింది. నేను 5 o'clockకి ఇంటికి వెళ్ళిపోతున్నాను చెప్పాను. నువ్వు సినిమా చూసిరా, నేను ఇంటికి వెళ్తున్నాను అన్నాను భయ్య. మా ఆవిడ పరిగెత్తుకొని వచ్చేసింది భయ్య. నాకు అప్పుడు అనిపించిపోయింది, నేను ఎక్కడ మనస్తాపానికి చెంది ఆత్మహత్య చేసుకుంటారేమో అని వచ్చేసింది భయ్య. అంటే 2.5 ఏళ్ళ కష్టం తనకు తెలుసు. మలయాళం కంటెంట్లు, మంచి కంటెంట్లు చూస్తారు థియేటర్లో అని చెప్పి చేశాను భయ్య. నేను కాన్ఫిడెన్స్ తో ఒక మాట అన్నాను భయ్య జనాలందరికీ, సినిమా కానీ మీకు నచ్చకపోతే నా చెప్తే నేను కొట్టుకుంటా అన్నా. నా చెప్తే నేను కొట్టుకుంటా అంటే కూడా జనాలు రాలేదు భయ్య. నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు జనాలు రావట్లేదు అని అంటే ఏంటి అర్థం? పని చేస్తా భయ్య, నేను ఇలా కాదు, నేను మలయాళం ఇండస్ట్రీకి డైరెక్ట్ వెళ్ళి అక్కడే సినిమా తీసుకొని ఒక తెలుగు ఆడియన్ గా ప్రూవ్ చేయడానికి వస్తాను భయ్య. నేను తెలుగు ఆడియన్ కి సినిమా తెలుగు కూడా తీస్తే ఎలా ఉంటుందో చేసుకొని వస్తాను భయ్య. మీరు మలయాళం సినిమాలు అయితేనే వస్తున్నారు భయ్య, అర్థమైపోయింది నాకు. అంటే పరభాష చిత్రాలు కంటెంట్ సినిమాకి ఒక్కసారి వెళ్ళి బాగాలేదంటే నేను ఒప్పుకుంటా భయ్య. మీరు సినిమాకే రాకపోతే నేను అసలు బాగాలేదు బాగుందో నాకు ఏం తెలుస్తుంది అసలు? నాకు ఎలా ఈ ఛాలెంజ్ నేను తీసుకున్నాను. నేను అది రిటర్న్ తీసుకొని నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను. నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను. చాలా భయ్యా, చాలా ఉంటా బాయ్.
వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని నగరంలోని రాంబట్ల దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వినాయకుని విగ్రహానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మండప నిర్వాహకులు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను శాల్వ కప్పి సన్మానించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం వినాయక విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాళం వేసిన ఇండ్లను లక్ష్యంగా చేసుకుని బంగారం మరియు నగదును దొంగతనం చేసే దొంగను అరెస్ట్ చేసిన ఎన్ఆర్పేట పోలీసులు సుమారు 10,35,000 విలువ చేసే 109 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు 42,000 నగదు స్వాధీనం. మొత్తం విలువ 10.77 లక్షలు ముద్దాయిపై పైనుమూరు చిత్తూరు తాలూకా మరియు ఎన్ఆర్పేట పోలీస్ స్టేషన్ నందు పలు దొంగతన కేసులు కలవు. మరి ఒక కేసు, ఎవరైతే సరే రాత్రిపూట వాళ్ళ ఇల్లు తాళం వేసుకొని వెళ్తారు, లేదా ఈవెన్ ఉదయం సమయంలో కూడా ఏదైనా పనుల వలన తాళాలు వేసుకొని వెళ్తుంటారు. సో వీళ్ళని హౌస్ బ్రేకింగ్ టీమ్స్ అంటారు. ఇలాంటి టీం వెరీ రీసెంట్లీ ఎన్ఆర్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఇంటిలో చొరబడి సుమారుగా 42,000 రూపాయల నగదు, 65 గ్రాముల బంగారం దొంగతనం చేయడం జరిగింది. ఈ పర్టికులర్ కేసు ఈ నెల 21వ తారీఖు రిజిస్టర్ కాబడి చిత్తూరు రూరల్ మండలంలో అంటే ఎన్ఆర్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నమోదు కాబడింది. దీనిలో ఇమీడియట్గా చిత్తూరు రూరల్ మరియు ఎన్ఆర్పేట పోలీస్ టీములు మరియు క్రైమ్ టీమ్స్ కూడా ఫామ్ చేసేసి మనము లోకల్గా అన్ని రకాల ఇన్ఫర్మేషన్ చూసి అలానే సీసీ కెమెరాస్ మరియు టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా గ్యాదర్ చేసేసి ఒక వ్యక్తి ఇవన్నీ చేస్తున్నాడని తెలుసుకొని ఆ వ్యక్తిని మనం పట్టుకోవడం జరిగింది. ఆ వ్యక్తి ముద్దాయి వివరాలు జి ప్రశాంత్, ఇతని వయసు 26 సంవత్సరాలు. ఇతను కూడా రాణిపేట జిల్లా తమిళనాడు రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చేసి హౌస్ బ్రేకింగ్ బై డే ఆర్ హౌస్ బ్రేకింగ్ బై నైట్ చేస్తున్నాడు. ఇతను మన జిల్లాలోనే పెనుమూరు, చిత్తూరు తాలూకా మరియు ఎన్ఆర్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 3 చోట్ల హౌస్ బ్రేకింగ్ చేయడం జరిగింది. ఇతన్ని మనం అరెస్ట్ చేసిన తర్వాత అతని కన్ఫెషన్ మేరకు 10,35,000 విలువ చేసే సుమారుగా 109 గ్రాముల బంగారం, అలానే 42,000 రూపాయలకు సంబంధించిన నగదు కూడా సుమారుగా 10.77 lakhs సంబంధించిన ప్రాపర్టీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఇతను కూడా ఇంటర్ స్టేట్ బోర్డర్లోనే ఎక్కువగా ఇతను రాణిపేట నుంచి వచ్చాడు. తమిళనాడులోను మరియు చిత్తూరులోను వేరు ప్లేసెస్లో ఇతను హౌస్ బ్రేకింగ్ చేయడం జరిగింది. సో ముందుగా ప్రజలని మేము కోరుకునేది ఒకటే, ఎవరైనా సరే మీరు హౌసెస్ లాక్ చేసి వెళ్తున్నట్లయితే చుట్టుపక్కల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అలానే పోలీస్ స్టేషన్లో కూడా మీరు ఎక్కడ లాక్ చేసి వెళ్తున్నారు, ఏ టైం నుంచి ఏ టైంకి వెళ్తున్నారో సరే ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అలానే మన జిల్లాకు సంబంధించిన LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది వర్క్ చేస్తుంది. మీరు కనుక వెళ్ళే పరిస్థితుల్లో ఉంటే మా దగ్గర ఉన్న కెమెరాలు కూడా అక్కడ పెడతాము. సో ఎవరైనా సరే వాటిని హౌస్ బ్రేకింగ్ కనుక చేసినా మన కంట్రోల్ రూమ్లో అలర్ట్స్ వస్తాయి. అలానే దొంగల్ని ఇమీడియట్గా పట్టుకోవడానికి అవకాశం ఎక్కువ అవుతుంది. లేదు ఈ LHMS ఇవన్నీ పెట్టుకోవడానికి మీకు కుదరకపోయినా మీరు పర్మనెంట్ సొల్యూషన్, మనము ఎన్నో రకాల కెమెరాల గురించి, ఎన్నో రకాల CCTV కెమెరాల గురించి ఇప్పటిదాకా అవేర్నెస్ కలిగించాము. అలానే స్మార్ట్ లాక్స్, మన జిల్లాలో ఇప్పటికి 17,000 పైన స్మార్ట్ లాక్స్ వాడుతున్నారు. ఎవరైనా సరే వచ్చి వాటిని పట్టుకున్నా ఇమీడియట్గా అలారం అనేది వస్తుంది. ఇమీడియట్గా చుట్టుపక్కల వాళ్ళు అలర్ట్ అవుతారు. దీనివలన ఎవరైతే సరే ఆఫెన్స్ చేస్తున్నారో వాళ్ళు పారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీ సొమ్ము అనేది ఎక్కువ భద్రంగా ఉంటుంది. దానికోసమే మీరు స్మార్ట్ లాక్స్ వాడడం కానీ CCTV కెమెరాలు కానీ పెట్టుకోండి. లేదన్నట్లయితే మన జిల్లాకు సంబంధించిన LHMS వాడండి. థ్యాంక్ యూ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రిలీఫ్ ఫండ్ 50 లక్షల విరాళాన్ని ప్రకటించిన టీడీపీ ఎమ్మెల్యే సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ. ఏదైతే
ఈ జగిత్యాల జిల్లా ఏదైతే ఈ కామారెడ్డి జిల్లా ఎలాగైతే వర్ష విపత్సానికి అతలకుతలం అయ్యి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఎంతోమంది రైతులు వాళ్ళు పండించిన పంట నేలమట్టమైందో వాళ్ళందరికీ వృధాభక్తిగా నేను 50 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి, దాంతో తీరదు వాళ్ళకి ఇంకా కూడా ముందు ఎటువంటి సహాయ సహకారాలు అందించాలో దానికి వృధాభక్తి ఇప్పుడు నేను అనౌన్స్ చేస్తున్నాను. ఏదైతే ఈ జగిత్యాల జిల్లా ఏదైతే ఈ కామారెడ్డి జిల్లా ఎలాగైతే వర్ష విపత్సానికి అతలకుతలం అయ్యి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఎంతోమంది రైతులు వాళ్ళు పండించిన పంట నేలమట్టమైందో వాళ్ళందరికీ వృధాభక్తిగా నేను 50 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి, దాంతో తీరదు వాళ్ళకి ఇంకా కూడా ముందు ఎటువంటి సహాయ సహకారాలు అందించాలో దానికి వృధాభక్తి ఇప్పుడు నేను అనౌన్స్ చేస్తున్నాను. భారత ప్రధాని మోదీని కలవడం తనకు చాలా ఆనందంగా ఉందని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అన్నారు. ఇరు దేశాల ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని సంబంధాల పునరుద్ధరణ బాధ్యతను తాము భుజన వేసుకున్నానని చెప్పారు. డ్రాగన్ ఏనుగు కలిసి రావడం సరైన ఎంపికని అభిప్రాయపడ్డారు. ద్వైపాక్షిక సంబంధాలు దీర్ఘకాలం కొనసాగిస్తూ ప్రపంచ శాంతి శ్రేయస్సు కోసం పాటుపడతామని చెప్పారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ప్రధాని మోదీ భేటీ. ట్రంప్ టారిఫ్ నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్న మోదీ జిన్పింగ్ సమావేశం దాదాపు 7 ఏళ్ల తర్వాత చైనాలో మోదీ పర్యటన. పరస్పర విశ్వాసం, గౌరవం మరియు సున్నితత్వం ఆధారంగా మా సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి మేము కట్టుబడి ఉన్నామని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో ప్రధాని మోదీ అన్నారు. लगातार हम जानकारी देंगे, बताएंगे क्या कुछ महत्वपूर्ण चर्चा इस दौरान हुई है द्विपक्षीय बैठक के दौरान। फिलहाल इन तस्वीरों से आप अंदाजा लगा सकते हैं किस तरीके से प्रधानमंत्री नरेंद्र मोदी की जो मुलाकात है शी जिनपिंग के साथ कितनी अहम है, क्योंकि वैश्विक परिदृश्य में अगर देखा जाए पिछले वर्ष कैलान में हमारी बहुत ही सार्थक चर्चा हुई थी। हमारे संबंधों को एक सकारात्मक दिशा मिली। सीमा पर डिसएंगेजमेंट के बाद शांति और स्थिरता का माहौल बना हुआ है। हमारे स्पेशल रिप्रेजेंटेटिव्स के बीच बॉर्डर मैनेजमेंट के संबंध में सहमति बनी। कैलाश मानसरोवर यात्रा फिर से शुरू की। दोनों देशों के बीच डायरेक्ट फ्लाइट भी फिर से शुरू की जा रही है। हमारे सहयोग से दोनों देशों के 2.8 बिलियन लोगों के हित जुड़े हुए हैं। इससे पूरी मानवता के कल्याण का मार्ग भी प्रशस्त होगा। परस्पर विश्वास, सम्मान और संवेदनशीलता के आधार पर हम अपने संबंधों को आगे बढ़ाने के लिए प्रतिबद्ध है। एफएनसी चीन द्वारा एचसीओ की सफल अध्यक्षता के लिए मैं आपको बहुत बहुत बधाई देता हूं। एक बार फिर चीन यात्रा के निमंत्रण के लिए और आज की हमारी बैठक के लिए आपका हार्दिक धन्यवाद। అమరవీరుల స్తూపం వద్ద పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ నుంచి చించి చెత్తబుట్టలో పారేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ పార్టీ రిపోర్ట్ అది గోస్ట్ రిపోర్ట్, అది ట్రాష్ రిపోర్ట్, అది ఈ రిపోర్ట్ చెత్తతో సమానం. అందుకే దీన్ని చెత్త ముక్కలో పడేస్తున్నాం.
డోన్ పట్టణంలోని 26వ వార్డు తారకారాం నగర్ నందు ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పింఛన్ లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేసి ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాయలసీమ అభివృద్ధి కోరుకున్న తాను రాయలసీమ కళాకారుల అభివృద్ధి కోసం అన్ని విధాలా తోడ్పడతానని మాజీ రాజ్యసభ సభ్యులు పారిశ్రామికవేత్త టీజీ వెంకటేష్ అన్నారు. ఆదివారం రాత్రి ఏకపాత్ర పోటీల విజేతలకు జరిగిన సన్మాన సభకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఇటీవల కళాకారులకు ఆదరణ తగ్గిపోతుందని, ప్రభుత్వ పరంగా వ్యక్తిగతంగా కళాకారులకు ప్రోత్సహిస్తామని, ఏ అవసరం వచ్చినా టీజీని కళాక్షేత్రం ఆదుకుంటామని తెలిపారు. 24 గంటలు రికార్డు సృష్టించడం కళాక్షేత్రంకు ఒక గౌరవం అన్నారు. పత్తి ఓబులయ్య స్వాగతం పలుకుతూ ఇది రాష్ట్ర రంగస్థలం చరిత్రలో మర్చిపోలేని ఘట్టమన్నారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ చైర్మన్ వెంకటాచారి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామ పంచాయతీలో గణపతి నవరాత్రుల సందర్భంగా వినాయక మండపం వద్ద ఆదివారం రోజున వరికుప్పల బ్రదర్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు జరిపించారు. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సర్వేల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా వరికుప్పల బ్రదర్స్ మాట్లాడారు. పెట్టుకోవా ఏం తీయనా కొంచెం కూర్చోదండి కొంచెం అంట బామాడికి ఇగో ఓకేనా ఆడికే తగిన సాంబార్ అప్పుడే ఆడు గణేష్ తీస్తుండ కానీలా లేదా ఇంకో అన్నదానం పట్టుకో అభివృద్ధి సుపరిపాలనకు మారుపేరు చంద్రబాబు నాయుడు. 30 ఏళ్లలో ఎన్నో అద్భుత ఆవిష్కరణలకు బ్రాండ్ సిబిఎన్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సర్వేపల్లి శాసనసభ్యులు, టీడీపీ సీనియర్ నాయకులు. ఈరోజు సెప్టెంబర్ 1
1995 సెప్టెంబర్ 1 మొదటిసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికి 30 years అయింది, 30 ఏళ్ళు అయింది. అప్పుడు ఆయన బ్రాండ్ జన్మభూమి 2020, అక్కడున్న సైబరాబాద్ సిటీ, ఇవన్నీ ప్రజల వద్దకు పాలన, ఇవన్నీ ఆయన ఆ 3 terms చూసాము. ఇప్పుడు 4th term. ఆ 3 termsలో నేను మినిస్టర్గా ఆయనతో కూడా పనిచేసే అదృష్టం నాకు కలిగింది. ఒక సుస్థిర పాలన, టెక్నాలజీ, ఒక భవిష్యత్తు, ఇవన్నీ ఆలోచించిన ముఖ్యమంత్రి నేషనల్ ఇంటర్నేషనల్లో ఒక బ్రాండెడ్ చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారు పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా ఒక అమరావతి రూపకల్పన, పోలవరం పూర్తి చేయాలని 2047, వీటన్నిటిని ఆలోచించే శక్తి ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ఇప్పటికి 30 సంవత్సరాలు పూర్తయింది. ఆయనతో కూడా ఈరోజు ఆయనతో క్యాబినెట్లో పనిచేసిన, ఆయన గవర్నమెంట్లో ఎమ్మెల్యేగా పనిచేసిన మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము. ఇంకా ఆయనకి మంచి భవిష్యత్తు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.